హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సాయిరామ్ శంకర్ గారు ఉన్నారు. మన చైల్డ్హుడ్ డేస్లో చాలా మంచి మంచి మూవీస్లో అందరినీ ఎంటర్టైన్ చేసిన సాయిరామ్ శంకర్ ఇప్పుడు ఒక పథకం ప్రకారం అనే మూవీతో థియేటర్స్లోకి రాబోతుంది అనమాట. ఆయన ఎలా ఉన్నారు? యా, సో అండ్ ఎప్పుడు అలానే ఉంటారు. మేము ఎప్పుడు చూసినా మీరు సేమ్ ఎనర్జీ, సేమ్ వైబ్, సేమ్ థింగ్. సో ఏంటి ఒక పథకం ప్రకారం గురించి ఫస్ట్లీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి? అంటే డైరెక్టర్ వినోద్ విజయన్ నాకు ఇప్పటి నుంచి ఫ్రెండ్ అండి. సో ఎప్పుడో ప్లాన్ చేద్దాం అనుకున్న సినిమా మిడ్ రిలీజ్ అయిపోయింది సడన్గా. సో నాకు ఇవ్వడం స్క్రిప్టే ఇచ్చాడు, తెలుగులో స్క్రిప్ట్. సో అది నేను చదివాను. నరేషన్ మలయాళీ కాబట్టి. ఓకే. సో చదివిన తర్వాత టోటల్గా ఇప్పుడు ఏదైతే సినిమా చూసి విలన్ ఎవరు అని ఉందో నేను చదువుతున్నప్పుడు కూడా నాకు అదే ఉంది. సో లాస్ట్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది. ఎవరన్నా విలన్ ఎవరు? విలన్ సో విలన్ ఎవరు అనేది మీరు కనిపెట్టి డెఫినెట్లీ థియేటర్స్ దగ్గర ఒక బాక్స్ కూడా పెడతారు, మీరు గెస్ చేయొచ్చు. సో ఏంటి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటంటే డైరెక్టర్ గారు నాకు తెలిసి ప్రొడ్యూస్ చేసినట్టున్నారు కదా, మూవీ అమౌంట్ పెట్టినట్టున్నారు కదా, ప్రొడ్యూసర్ కదా. అండ్ రమేష్ గారు, గాలిపాటి రమేష్ గారు, ఆయన కూడా. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఆయన స్క్రీన్ ప్లే కథ స్ట్రాంగ్, బట్ స్క్రీన్ ప్లేలో ఈ విలన్ అన్నది చాలా అంటే మనం చెప్పలేం. ఓకే, ఎవరు అనేది చెప్పలేం. అది లాస్ట్ పోనీ మధ్యలో తెలుస్తుంది, అది కూడా తెలియదు. మీకు కూడా చాలా షేడ్స్ ఉన్నట్టున్నాయి కదా క్యారెక్టర్, ఈ మూవీలో చాలా షేడ్స్ ఉన్నట్టున్నాయి, చాలా డిఫరెంట్గా వెళ్ళినట్టున్నారు. ఎందుకో ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మీ నుంచి వచ్చి ఒక మంచి కంటెంట్ అనిపిస్తుంది ఆడియన్స్కి. ఇది టీజర్ ట్రైలర్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి ఏం తీయబోతున్నాడు, ఏం ఉండబోతుంది అని ఒక క్యూరియస్ అయితే ఉంది. అంటే మీకు బాగా హుక్ అనిపించి, అంటే ఇదిరా పాయింట్ ఈ మూవీలో, ఇది బాగా ఉంటుందని ఏమన్నా అనిపించిందా? థ్రిల్లింగ్ అండి, అంతే, సస్పెన్స్. ఇది హుక్ పాయింట్ అంటే సినిమాకి ఒక ఆడియన్స్ వచ్చి చూడడానికి హుక్. కాకపోతే ఈ డ్రైవ్ ఉంటుంది చూసారండి, మంచి డ్రైవ్ ఉంటుంది. మన లవ్ స్టోరీ కానీ, మంచి సాంగ్స్, ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. సో ఇవన్నీ సినిమాకి అక్కడ వరకు తీసుకెళ్ళే ఒక డ్రైవ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్, సస్పెన్స్ చాలా బాగుంటుంది. సముద్రకని గారు వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన తీసే మూవీస్ కానీ, వర్క్స్ కానీ. మీకు ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అందుట్లో ఎలా ఉండేది? అంటే ర్యాపో కానీ, మీ ఇద్దరి మధ్య సీన్స్ కానీ, ఇవన్నీ ఎలా వర్కౌట్ అయిందన్న? ఆయన బేసిక్గా డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ టైము ఆయన ఈ సినిమాలో సీరియస్ ఫిల్మ్ అనుకుంటే ఆయన నుంచి మనకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అవునా? ఓకే ఓకే, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆయన సీరియస్ క్యారెక్టర్, కాకపోతే కామెడీ చేసేది ఆయనే. ఓకే, మీరు సీరియస్ రోల్, ఫుల్ సీరియస్ ఉంటుంది. ఆయన కూడా సీరియస్. ఓకే, బట్ మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఆయన దగ్గర నుంచి వస్తుంది ఈ సినిమాకి. శ్రీకాకుళం స్లాంగ్ అయింది. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక ఎస్ఐ వైజాగ్లో ఉంటాడు, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఎస్ఐ. ఈ క్రిమినల్ లాయర్. సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్. క్రిమినల్ లాయర్ అయినా ఈ సినిమాలో క్రిమినల్స్ బాగా, అంటే మీరు క్రైమ్స్ కూడా ఎక్కువ చేస్తున్నారని అనిపించి అదే అంటున్నాను. ఇది క్రిమినల్ లాయర్, క్రిమినల్ లాయర్ అయినా క్రిమినల్ కూడా అదే అది జరుగుతుంటుంది. అది ఏంటనేది మనం థియేటర్లో చూడాలి. పర్టికులర్లీ నేను ఒక సాంగ్ ఒకటి విన్నాను, సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ కానీ, టీజర్ పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అంటే ఇది ఒక థియేటర్లో చూడాల్సిన ఫిల్మ్ అని అనిపిస్తుంది. పర్టికులర్లీ ఇలా థ్రిల్లర్ జోన్స్ ఏంటంటే చాలా మందికి ఇష్టం, ఒక మంచి సౌండింగ్తో చూడాలి అని అనుకునేవాళ్ళు. మీరు ఇప్పుడు మూవీ అవుట్పుట్ అంతా చూసారన్న, ఎలా అనిపించింది? అదిరిపోయిందండి సినిమా. నీకు ఫస్ట్ హౌస్ చూసిన తర్వాత ఓకే నడిచింది, ఓకే విలను, ఓకే. సెకండ్ హాఫ్ తర్వాత దీనికి 2 times ఉంది. అంటే అసలు ఏంటి, మనం ఎవడు విలను, ఈడా కాదు, ఈయన కాదే, అదే కరెక్ట్, ఇలా వెళ్తే సినిమా అయిపోతుంది. ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ మొత్తం, చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా. సో పర్టికులర్గా మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో జర్నీ కానీ ఇదంతా చూస్తుంటారు. లైక్ ఆడియన్స్కి ఎప్పుడైనా ఎలాంటి ఫిలిమ్స్ ఇవ్వాలి అనే దాంట్లో మీకు ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. లైక్ బంపర్ ఆఫర్ కానీ, మేము చూసిన కొన్ని మాస్ డైలాగ్స్ కానీ, ఇప్పటికీ స్టిల్ కొన్ని సినిమాల్లో డైలాగ్స్ అయితే మేము ఎప్పుడు అరే సాయి అని చెప్పే డైలాగులు కానీ ఇలా చాలా ఉంటాయి మీవి. ఇప్పుడు ఈ మూవీతో రాబోతున్నారు. అంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలనుకునే ఆడియన్స్కి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప వాళ్ళు థియేటర్కి రావట్లేదు. సో అంటే జనాల పరంగా సినిమా చూసే విధానం చాలా మారింది కదా, అంటే మీరు అది అగ్రీ చేస్తారా? నిజంగా
సినిమా చూసే విధానం మారలేదు మారలా మారలేదు ఎప్పుడు మారలేదు. మనం ఇచ్చే సినిమా వాళ్ళకి నచ్చితే వెంటనే చూస్తున్నారు. ఓకే వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి మనం మారిందేమో అనుకుంటున్నాం. ఓకే కాక ఎప్పుడు మారలేదండి. మీరు చూస్తే ఓకే థ్రిల్లరే అనుకుందాం, అన్వేషణ థ్రిల్లరు, ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లరు. ఓ 30-40 ఏళ్ళు అయింది కదా, మధ్యలో చాలా వచ్చినాయి. ఓకే అది పక్కన పెడదాం. స్వాతిముత్యం సాగర సాంబార్ అంటే వచ్చినాయి. ఓకే ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మన థ్రిల్లర్స్ క్రైమ్స్ అనుకున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఆడింది. కమర్షియల్ ఫిలిమ్స్ మనం ఇప్పుడు కాదు, ట్రెండ్ మారిపోయిందంటే మహారాజా ఏది డాకు మహారాజా ఆడింది. అసలు ట్రెండ్ ఏంటి? ట్రెండ్ అనేది ఉండదు, ఎప్పుడూ ఉండదండి. మనం ఇచ్చే కంటెంట్ అంతే, మనం ఇచ్చే కంటెంట్ వాళ్ళు హిట్ చేస్తారు కదా, అది ట్రెండ్ అనుకుంటాం. కాదు, బేసిక్గా 4 అంటే ఒకే స్ట్రెచ్లో 4 జోనర్స్ వచ్చినాయి, అవి కూడా ఆడినాయి అంతే కదా. ఇప్పుడు డాకు మహారాజ్ వేరే జోనరు, సంక్రాంతికి వస్తున్న వేరే జోనరు కదా. ఇప్పుడు ఏం జోనర్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్? అలా ఏమి ఉండదు, మన ఇచ్చే కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ ఆడియన్స్ మాత్రం ఎంకరేజ్ చేస్తారని చేస్తారు. సో పర్టికులర్ అంటే ఈ మూవీలో శృతి షోడి గారు అండ్ అసీమ ఇద్దరు హీరోయిన్స్, ఎప్పుడు ఎలా అనిపించింది వర్కింగ్ అని వాళ్ళిద్దరు? ఆమె పటాసులో హీరోయిన్. అవునవును. సో తర్వాత సుప్రియ ఏదో సినిమాలో కూడా సాంగ్ కూడా చేసింది. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శృతి, సిన్సియరా కాదా అని అది నడుస్తూ ఉంటుంది. అసిమ నర్వాల్ అని మొన్న తమిళ్ అర్జున్ గారు, తర్వాత ఆయన మన ఏది బిచ్చగాడి మన విజయ్ ఆంటనీ గారితో ఒక సినిమా చేసి తెలుగులో కూడా చేసింది. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్. సో అంటే ఫ్రెష్గా ఉంటుంది ఈ సినిమా. పర్టికులర్లీ ఇది టీజర్ నాకు తెలిసి రవితేజ గారు లాంచ్ చేశారు కదా, అప్పుడు ఆయన చూసి ఆయన చెప్పిన రెస్పాన్స్ ఏంటి? ఆయన మంచి రెస్పాన్స్ అంటే నేను అప్రూవ్ చేయను, శ్రీను అని ఆయన నాకు బాగా పరిచయం. ఆయనతో నేను ఎప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు, శ్రీను ద్వారానే. బట్ నేనేమన్నానంటే టీజర్ చూసిన తర్వాత చేయమన్నారు. సో ఆయన టీజర్ చూశారు, అదేమో బాగుంది కదా అని అప్పుడు సాయి నేను చేస్తాను, మీరు కెమెరాలు అయితే తెచ్చుకోండి అన్నారు. సో నచ్చితే చేయండి అన్నారు. ఆయన నచ్చిందని చెప్పి చేశారు. నచ్చి రిలీజ్ చేసిన టీజర్ అండ్ పర్టికులర్లీ మీరు లైక్ పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్లో ఉన్నారు, మీరు కూడా అప్పట్లో చాలా ఫిల్మ్స్కి అసిస్టెంట్గా వర్క్ చేశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేశారు, అంత కోఆర్డినేషన్ అంతా చూసుకున్నారు మీరు అప్పట్లో ఫిలిమ్స్లో. వై అంటే మీరు డైరెక్షన్ ఎందుకు ట్రై చేయలేదు అని అంటే? లేదండి, నేను ఆ పనిలో ఉన్నాను. ఓకే ఉన్నానండి. అంటే ఇప్పుడు ఈ కథలు నేను రాసుకుంటా. ఉన్నాయి మీ దగ్గర స్టోరీస్ అయితే? ఉన్నాయి. ఓకే రాసుకుని ఇప్పుడు స్టార్ట్ చేశాను నెమ్మదిగా, నరేషన్స్ అవి కాదు నేను చేస్తాను. మీరైతే డైరెక్షన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు, స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉంది. అంటే ఎలా ఉండబోతాయి అన్న ఫిల్మ్స్ అవి? ఇప్పుడు నన్ను నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని రాసిన కథలండి. అది కూడా ఒక బడ్జెట్లో ఒక నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నన్ను నేను ఇలా ప్రజెంట్ చేసుకున్నాను అని రాసుకున్న కథలు. ఓకే, నాకు రాసుకున్న కథలు అవి అంతే అండి. సో అవి సింపుల్గా ఇప్పుడు నేను చెప్పి ఒప్పించవచ్చు. ఈ సినిమా తర్వాత నేను ఒప్పిస్తాను. సో ఇప్పుడు ఇది ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అంటే? ఫస్ట్ అయితే తెలుగు అండి, దీని తర్వాత సముద్రగని గారు. కానీ నాకు అదే తమిళ్లో బాగా వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్లా అనిపించింది. వై ఎందుకు వేరే లాంగ్వేజ్లో తొందరగా రిలీజ్ అవ్వట్లేదు అని అడుగుదాం అనుకున్నా. లేదండి, ఫస్ట్ మనం తెలుగు మనం ఫస్ట్ టార్గెట్ చేసాం కాబట్టి తెలుగు పర్ఫెక్ట్గా రిలీజ్ చేసుకొని ఇక్కడ గ్యారంటీగా మంచి సినిమా అవుతుందండి. ఇమీడియట్ తమిళకి వెళ్తుంది సినిమా అంతే. తమిళ్లో నాకంటే నేను ఒకేసారి తమిళ్లో కూడా రిలీజ్ చేస్తుంటే సముద్రకని గారు ఉన్నారు, మంచి స్టోరీ అని మనం కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్లస్ మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ దొరకదు. ముందు అసలు ఇక్కడే మనం పట్టుకోవాలి నేను. సో ఇప్పుడు కుదిరింది, మన లక్ష్మీ ఫిలిమ్స్ మన బాపిరాజు గారు వచ్చారు కాబట్టి దీన్ని ప్రాపర్గా రిలీజింగ్ అయితే జరుగుతుందండి. ఇది అది జరిగితే అక్కడికి వెళ్ళిపోతాం. పర్టికులర్లీ మీరు చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు, మధ్యలో మంచి మాస్ ఫిల్మ్స్ కూడా చాలా చేశారు, లవ్ స్టోరీస్ కూడా చేశారు. లైక్ అంటే మీకు ఎలాంటి వే ఆఫ్ స్క్రిప్ట్స్ ఇంకా నా నుంచి రాలేదు, నేను ఈ కైండ్ ఆఫ్ చేద్దామని అనుకున్నాను, అలా చేయలేక అంటే ఆగిపోయిన ఏమైనా ఉన్నాయా? లైక్ అంటే నాకు ఎలాంటివి వస్తే చేద్దామని మీ మనసులో అనుకున్న టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి కదా? అంటే నేను అసలు క్వైట్ మనం కాదు అన్నట్టు ఉంటే నాకు ఇష్టం అండి. అంటే ఎలాంటి టైప్? మనం కనిపించకూడదు. ఓకే, ఓన్లీ ఆ క్యారెక్టర్ కనిపించాలి అంతే. బట్ మేక్ ఓవరే మారిపోవాలి. అంటే ఈ ప్యాంటు షర్ట్లు లేకపోతే కాదు, టోటల్గా మనిషి మారిపోవాలి.
అంత కాంట్రాస్ట్గా చేయాలని ఉంటుంది నాకు ఇప్పుడు. అండ్ ఇది లాంచ్ మొన్న ఈవెంట్లో మాట్లాడుతూ నేను గ్యాప్ తీసుకొని మళ్ళీ చేద్దామని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తున్నానని ఒక మాట చెప్పారు. అది సీన్ గురించి ఒక 1 month 2 month గ్యాప్ తీసుకున్నాను ఈ సినిమా గురించి. ఓకే, అంటే దేనికోసం అని అంటే దీనికి నేను కరెక్ట్గా అంత మౌల్డ్ అవడానికి అట్లా. ఓకే, మన చిన్న లోపల చిన్న చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ అని అనిపించిందా మీకు? దాన్ని ఆర్టిఫిషియాలిటీగా ఉంది, చిన్నగా న్యాచురాలిటీ మిస్ అయింది. అప్పుడు 1 month నేను గ్యాప్ తీసుకోలే, క్లాసెస్ తీసుకున్నాను. ఓకే, తీసుకొని అప్పుడు డైరెక్టర్ ఫ్రెండే ఇందులో కూడా యాక్ట్ చేశారండి ఆయన. ఓకే, అంటే ఇప్పుడు మీ డైరెక్టర్ కమ్ యాక్టరా ఈ సినిమాకి? కాదు ఆయన ఫ్రెండ్. ఓకే, ఇందులో యాక్ట్ చేశారు. ఆయన ఎన్ఎస్డి స్టూడెంట్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఓకే, ఆయనతో నాకు ఈ సినిమాలో నేను 1 month ప్రిపేర్ అయ్యాను. అండ్ పర్టికులర్లీ నాకు తెలిసి రేపు నేనింతే సినిమా రిలీజ్ అవుతుంది, మీకు తెలిసిందా? చెప్పారండి మన ఇందాక. అవునా? సో అది చూసినప్పుడల్లా మాకు థియేటర్లో మీరు చేసిన సీన్స్ కానీ థియేటర్ బయట అదే మీరు ఆ సీన్స్ అన్నీ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ నేనింతే సినిమాలో రవితేజ గారు ఎంత కనిపిస్తారో మీరు అంత కనిపిస్తారు అక్కడక్కడ, అదే అన్ని పార్ట్స్లో కనిపిస్తూ ఉంటారు. సో మీకు ఆ ఫిలింతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోగలరు? అసలు ఇప్పటికీ చాలామంది కొంతమంది నన్ను తెలియని వాళ్ళు గుర్తుపట్టి దానివల్లే. నేనైతే మీమ్స్ వల్ల సినిమాలో నాది ఒక్కటే పబ్లిక్ క్యారెక్టర్. అవును, జనాలు మిగతాదంతా సినిమాకి సంబంధించిన క్యారెక్టర్. నంది అవార్డ్స్ వచ్చినాయండి సినిమాకి. చాలా బెస్ట్ ఫిలిం అసలు. అది ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు, ఒక సినిమాని చూడాలనుకుంటే అంటే ఓకే ఈరోజు లేదు, మనం ఏదో మూడ్లో ఉన్నాం, మనకు కొంచెం ఎనర్జీ కావాలనుకుంటే నేను ఇంతకి వెళ్తారు. అవునవును, బట్ ఒక ట్రెండ్ సెట్ ఫిల్మ్ అనుకోవచ్చు. అంటే ఇండస్ట్రీకి ఇప్పుడు ఎవరు రావాలనుకున్నా కదా డెఫినెట్లీ ఒక రిఫరెన్స్గా చూసే ఫిల్మ్ అయితే నేనింతే. జనరల్లీ మనం సక్సెస్లో ఉన్నప్పుడే మన చుట్టూ చాలా మంది జనాలు ఉంటారు, తర్వాత ఉంటారనే పాయింట్ మీరు నమ్ముతారా? అంటే అలా ఏమన్నా జరుగుతుందా? కాదండి, నమ్మడం ఏముంది, అది జరుగుతుంది. అది దానికి మీకు కూడా అది ఫేస్ చేశారా? ఎవరికే కాదు, ఎవరికైనా జరుగుతుంది. మనం ఎవరికైనా జరుగుతుంది. అది ఏమంటారు, అది డిఫాల్ట్గా జరిగే ఒక మ్యాటర్. అది ఎవరికైనా ఉంటుంది, అయితే ఎవరికైనా ఉంటుంది, మనకే కాదు ఎవరికైనా. మన చేతిలో ఇప్పుడు మీ చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఉంటారు అంతే. అది డిఫాల్ట్గా జరుగుతుంది అంతే. అది దాన్ని మనం ఏమంటారు, దాన్ని పెద్దగా చూడక్కర్లేదు, మనం జాగ్రత్తగా ఉంటే చాలు, అంతే. సో పర్టికులర్గా మీ అమ్మగారిని అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను, ఒక ఇంటర్వ్యూ చేశారు మా ఛానల్లోనే, చేసినప్పుడు ఆవిడ ముగ్గురు గురించి కూడా చాలా మంచిగా చెప్తారు. ఒకరేమో డైరెక్టర్ అయ్యారు, ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్, అన్నేమో ఇక్కడ నర్సీపట్నం దగ్గర ఎమ్మెల్యే, అండ్ మీరు సినిమాలు ఇదంతా. ఆవిడ ఎప్పుడు కూడా అంత నా కొడుకులు ఇంత ప్రయోగాలు అయ్యారు అని ఎప్పుడు ఫీల్ అవుతుంది. చాలా నార్మల్గా రొటీన్ లైఫ్. అది ఎలా పాసిబుల్ అయిందో కూడా నాకు అర్థం కాల. అది అసలు ఉండదు, ఎందుకని అలా? ఏమో అన్న దగ్గర ఉండదు, చూపించుకోదు, పురి గారి దగ్గర, మీ దగ్గర ఎందుకు అంత నార్మల్ సింపుల్ లైఫ్ స్టిల్? అంతే, నిజం. మా ఫాదర్ కూడా అలాగే, అంతే. మీరు అడుగుతారా అమ్మా ఏం కావాలి మీకు, ఇంత పొజిషన్కి వచ్చాం కదా మేము, నీకు ఏదైనా చెయ్యమా, ఏదైనా కావాలన్నా? అసలు ఏది అసలు నేనే ఇంకా అడుగుతాను. అర్థమైందండి. ఆమె అలా లేదు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్, చాలా ఇప్పుడు కూడా నా ఆస్తుంది అంటది. ఇప్పుడు నా ఆస్తి నాకు హ్యాపీగా ఊర్లో కూర్చొని అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఐ వెరీ ఇన్స్పైరింగ్ అసలు ఆ స్టోరీ నేను చూసినప్పుడల్లా. మీకు అంటే బ్రదర్హుడ్ ఉన్న వాళ్ళందరికీ మీ బాండింగ్, అంటే మీ ముగ్గురు బాండింగ్, మేము పిక్చర్స్ చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కానీ, అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి మీ ముగ్గురి బ్రదర్స్ ఫొటోస్ అని. సో ఎలా ఉంటుంది మీకు బాండింగ్? ఇప్పుడు ఆయనేమో పొలిటికల్గా బిజీ ఉంటారు, ఈయనేమో సినిమాల పరంగా, మీరేమో యాక్టింగ్ పరంగా షూట్స్ అని అవన్నీ బిజీగా ఉంటారు. అసలు మీ ముగ్గురికి అంటే టైం ఉంటుందా ముగ్గురు కలిసి కొంచెం? అంటే చిన్నప్పుడు ఇప్పుడు పురి గారు సినిమాలు చేసేటప్పుడు అన్నయ్య ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకొని వెళ్ళిపోయారు కొన్ని రోజులు, తర్వాత మీరు వచ్చారు, మీరు ఫుల్ టేక్ ఓవర్ చేసుకొని మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు బట్ ఇంత బిజీ స్కెడ్యూల్స్లో మీకు ముగ్గురికి అసలు కలిసే పాసిబిలిటీస్ ఉంటాయా? అంటే తక్కువ అండి, అంటే బిజీ అని కాదు కానీ తక్కువ. అంటే ఎవరి సినిమా గొడవ, ఎవరి గొడవలో జనం ఏదైనా ఫంక్షన్కో అప్పుడప్పుడు ఫోన్స్లో నాకు అవసరం అయినప్పుడు అన్నయ్యకి చేస్తాను, లేదా గణేష్ మా రెండో అంతా ఏదైనా మామూలుగా ఏదైనా మాట్లాడదాం, అంతే తప్ప కలవడం తక్కువే. ఈ మధ్య ఒక్కొక్కసారి కలిసాం. జనరల్లీ అంటే కలిసినప్పుడు మీ ముగ్గురు మధ్యలో ఒకలేమో పాలిటిక్స్లో ఉన్నారు, ఒకలేమో హీరోగా యాక్టింగ్, సినిమాలు ఇవన్నీ, ఒకలేమో డైరెక్షన్, ఇదంతా మీ ముగ్గురు మధ్యలో వచ్చే కన్వర్సేషన్స్ ఏమి ఉండొచ్చు? మోస్ట్లీ సినిమాలే ఉంటాయండి, సినిమాలు పాలిటిక్స్ రెండు ఉంటాయి, అంతే అంతే.
ఎలా జరుగుతున్నాయి ఏంటి అని వర్క్సా, లేకపోతే లేదు ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఇన్సిడెంట్లు అంతే అంతే. యా, సో పర్టికులర్లీ ఒక పథకం ప్రకారం మొన్నటి నుంచి చాలా వైబ్ అయితే వచ్చింది. మీరు ఈ కంటెస్ట్ గురించి చెప్పినప్పుడు చాలా కొత్తగా చేస్తున్నారే, సమ్ ఏదో మొత్తానికైతే ఆడియన్స్కి ఒక థ్రిల్ ఇవ్వబోతున్నారు. అసలు ఎవరు విలన్ కనుక్కోమంటున్నారంటే సంథింగ్ ఏదో ఉంది మొత్తానికైతే ఫిలింలో అని అనిపిస్తుంది. అసలు ఎలా ఈ స్క్రీన్ ప్లే కానీ ఇదంతా ఎలా ప్లాన్ చేశారు మీరు ఆడియన్స్కి? లైక్ ఈ టోటల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? అదే ఇందాక లైక్ ఏంటంటే థ్రిల్లింగ్ జోన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ఎంగేజింగ్గా కూర్చోబెట్టాలి ఆడియన్ని. సో మీరు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు టోటల్గా స్క్రిప్ట్ ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. అంటే ఆ స్క్రీన్ ప్లే లేకపోతే మేము ఇది పెట్టలేం. ఓకే, పట్టుకుంటే 10,000 అని అదే మీరు అసలు పట్టుకోలేరు. అంతేనా? అంతే అండి, కన్ఫర్మ్. మేమైతే థియేటర్స్కి వెళ్ళి చూస్తాం 7th February. మేము ఒకవేళ అంటే విలన్ని కనిపెడితే, లైక్ అంటే మీరు చెప్పలేరు అని అంటున్నారు, మేము కనిపెట్టబోతున్నాం అని చెప్తున్నాను. ఆడియన్స్ పరంగా నేను చెప్పాను, కనిపెడితే 10,000 ఇచ్చేస్తాం. అంతే అంతే, స్పాట్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి సినిమా మీద? అదే స్క్రీన్ ప్లే ఇందాక అన్నారు చాలా చాలా బాగుంటుందండి. అంటే చెప్పాను కదా, స్టార్టింగ్ ఒక 15-20 నిమిషాల వరకు మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్తో మనం ఏం చేస్తాం, డైవర్షన్ అయిపోతూ ఉంటాం. అంటే ప్రతి క్యారెక్టర్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, ఒక్కొక్క దగ్గర ఈడు అంటే ఒక సీన్ చూస్తున్నప్పుడు ముగ్గురికి కనెక్ట్ అవుతాం. ఎవరనే మనం చెప్పలేం. ముగ్గురికి కనెక్ట్ అంటే ఈ 10,000 గురించి ఈడేనేమో ముగ్గురికి కనెక్ట్ అవుతాం. నాకు ఎప్పటి నుంచో అడగాలనుకున్న క్వశ్చన్ అంతే. పురి గారు అంటే మేము ఎదుగుతున్నప్పుడు మేము చూసిన ఒక డైలాగ్ అయినా ఒక మాట అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పురి గారి వర్డ్స్ కానీ ఆయన చేసిన వర్క్స్ ఎవ్రీ ఇండివిజువల్ మీద, అంటే కొంతమందికి అని చెప్పలేను, చాలామంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఆయన ఫిల్మోగ్రఫీలో మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ ఏది? అంటే మీరు చాలా ఫిల్మ్స్ వర్క్ చేసినప్పటికీ మీ ఫేవరెట్ ఏది? అమ్మ నాన్న తమ్ముడమ్మ నా బాయ్ కదా. అసలు ఈ మధ్య నుంచి ఒక రీల్ చూస్తున్నాను, రియల్ యానిమల్ అని చెప్పి ఒక రీల్, మీరు చూసే ఉండొచ్చు, నాకు చూడలేదని. ఐ విల్ షేర్ విత్ యూ. అసలు అప్పట్లో వచ్చిన ఒక ట్రెండ్ సెట్ ఫిలిం, చాలా బాగుంటుంది. నా సినిమా చాలా బాగుంటుంది. మీ సినిమాలు ఆబ్వియస్లీ బాగుంటుంది కాబట్టి ఆయన 3 సినిమాలు మీతో అనౌన్స్ చేసి అప్పట్లో బాగుంటుంది. అమ్మ నాన్న తమ్ముడమ్మే చాలా మంచి. నాకు బంపర్ ఆఫర్ ఇష్టం. బంపర్ ఆఫర్ ఇప్పటికీ ఎక్కడైనా మనకి రఘుకుంజ గారు కనిపిస్తే ఆయన ఒకసారి పాట 2 లైన్స్ పాడరా అని అడిగి పాడించి సాంగ్ అండి, చాలా బాగుంటుంది. ఆయన మ్యూజిక్, తర్వాత లిరిక్స్ భాస్కర్ భట్ల గారు. ఒక అంటే మళ్ళీ అది నేను అడగచ్చో తెలీదు, ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఎంత రూటెడ్గా చేశారంటే మీరు ఆ క్యారెక్టర్, ఆ ఆస్తి లాక్కోవడం కానీ, మొత్తం లవ్ సీన్స్ కానీ, మొత్తం అంటే ఒక విలన్గా అనుకున్న అదే అమ్మాయి వాళ్ళ ఫాదర్ని ఎలా ఇబ్బందులు పెట్టచ్చు అని మళ్ళీ అలాంటి ఒక మాసీ కమర్షియల్ సినిమా సాయిరామ్ శంకర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేద్దామండి, ఎందుకంటే అది ఎప్పుడు జోనరు. అంటే ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ చేయలేదు కదా అలాంటి? చేయలేదండి, చేయాలని ఉంది. అప్పుడు మేము బంపర్ ఆఫర్ 2 ప్లాన్ చేసామండి. మన సేమ్ బంపర్ ఆఫర్ డైరెక్టర్ జయరామేంద్ర గారు. అది ఎందుకు మిస్ అయింది, చాలా మంచి కథ అది. అప్పుడు కూడా చాలా బాగా వెళ్ళింది బంపర్ ఆఫర్ 2 చాలా కుదిరితే అది చాలా బాగుంటుందండి ఆ కథ కూడా. అది కూడా ఫుల్. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు తొందరగా బంపర్ ఆఫర్ 2 అనేది. మీ మనసులో ఉంది అంటే? మీ ఉందండి, నాకుంది ఆ కథ ఉంది. ఆ కథ అలానే ఉంచాడు ఆయన, మన అశోక్ గారు అని త్రివిక్రమ్ శ్రీనివాస్, అది అలానే ఉంది. సో జనరల్ ఇది బయట జరిగే టాపిక్, నేను అడగచ్చో లేదో తెలీదు, పూరి కంబ్యాక్ అనే ఒక వర్డ్ అయితే మీరు వినే ఉంటారు, ఎందుకంటే మీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడు రాబోతున్నానని జనరల్ డిస్కషన్. మీరు వెన్ ఇట్ గోన్ బి హ్యాపీన్ అంటే మీరు ఏం చెప్తారని? ఆయనది ఎప్పుడు జరుగుతుందే, అంతేనా? అది హ్యాపెనింగ్. నేను అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే పురి గారి నుంచి తెలిసిన వాళ్ళు కానీ, ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ, జర్నీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అవన్నీ అసలు ఏం పట్టించుకోడు ఆయన. మళ్ళీ ఒకరోజు వస్తుంది అంతే అండి. కంబ్యాక్ అంటున్నాం కదండి, లేదు అది ఎప్పుడు జరుగుతూనే ఉందంటున్నా. రావడం, మళ్ళీ కొన్ని ఫిలిమ్స్ వేరే అవడం, మళ్ళీ రావడం, మళ్ళీ రాయడం, ఇది జరుగుతుంది. ప్రాసెస్ ఇది ప్రాసెస్. సో హీ వోంట్ బిలీవ్ లైక్ వాట్ సక్సెస్. ఇది ఎవరో చెప్తే విన్నాను నేను యాక్చువల్లీ. అంటే ఒక గ్రాండ్ సక్సెస్ వచ్చినా నెక్స్ట్ ఏంటి మనం ఏం చేద్దాం అంటాడు. ఒకవేళ అంత పోయినా కానీ నెక్స్ట్ ఏంటి మన సినిమా ఏంటి అని అంటారు. ఈ మెంటాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుందేమో కదా. నెక్స్ట్ ఆయన బేసిక్గా రైటింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అంతే. ఇప్పుడు కథని వెతుక్కోవాలి, పోయింది ఫ్లాప్, ఇప్పుడు కథ ఎవరిని పట్టుకోవాలి, కథ ఏం రాయాలి, కథని ఎవరిని పట్టుకోవాలని ఉంటుంది. అక్కర్లేదు, ఆయన ఉన్న కథల్లోంచి ఒకటి తీస్తారు, దీన్ని కొడదాం,
రాసుకోవడం అంతే. ఇంకొకరి మీద డిపెండెన్సీ లేదు కాబట్టి ఆ నమ్మకం ఉంటుంది. నాకు ఉమాశంకర్ గారి గురించి ఒక వర్డ్లో చెప్పండి, నేను పూరి గారి గురించి ఒక వర్డ్లో, అంటే మీకు నచ్చింది, అంటే మీ త్రోట్ బాండింగ్ కానీ మీకు చాలా ఉంటుంది, అంటే డిస్క్రైబ్ చేయలేము మోస్ట్లీ, ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు వారిద్దరి గురించి? ఇద్దరి గురించిన పూరి గారి గురించి ఒక వన్ వర్డ్, ఉమాశంకర్ గారి గురించి వన్ వర్డ్. మాకు స్ట్రెంత్ ఆయన, మాకందరికీ స్ట్రెంత్ ఎవరుండి? అన్నయ్య. ఆయన లేకపోతే లేదు కదండి. సో మాకు స్ట్రెంత్ అన్నయ్య. గణేష్ ఏంటంటే యాక్చువల్గా పాలిటిక్స్లో ఉంటాడు కదండి. పాలిటిక్స్ నేచర్ ఒకటి ఉంటుంది కదండి, అంటే మనం ఏం చెప్పినా వస్తుంటాయి. అంటే నేచర్ అంటే ఇప్పుడు ఎలా అంటే కొంచెం ఇంకా దానికి అలవాటు పడలే. ఎంత సాఫ్ట్గా ఉంటారు ఆయన చూస్తే, ఈయన పాలిటిక్స్లో ఉన్నారు ఏంటబ్బా పొరపాటున ఉన్నారని అని. అది ఇంకా ఆయన అనుకోకుండా ప్రెసిడెంట్ అయ్యి అలా స్టార్ట్ అయ్యి అలా కెరీర్ కంటిన్యూ చేస్తారు. అంతే అండి. ఇప్పుడు ఇది అంటే ఎమ్మెల్యేనా అలా కూడా, అంటే ఒక ఎమ్మెల్యే వస్తున్నారని ఇది కూడా ఆయన చూపించుకోరు అసలు ఉండదు. అందుకే నేను మెన్షన్ చేస్తున్నా యాక్చువల్లీ. అసలు ఉండదు అది. అంటే మీరు ఎవరైనా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఇంక లేదు, ఇంకా నేను విన్నాను యాక్చువల్లీ, డైరెక్ట్ వెళ్ళి కలుస్తారు, మాట్లాడతారు, చాలా ఓపెన్గా ఉంటుంది అసలు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అంటే ఎలా ఉంటుందంటే పార్టీ ఆఫీసు ఇల్లు రెండు మొత్తం కలిసే ఉంటుంది, ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు అంతే. మేము ఒక్కొక్కసారి అక్కడ ఉన్న వాళ్ళే అది బెడ్రూమ్ అయ్యా అంట, అలా కూడా లేదు అక్కడ. నేను విన్నాను యాక్చువల్లీ, డైరెక్ట్ నార్మల్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. కొంచెం ఏదో స్నానం చేస్తున్నారు ఏదో, అంటే అంత యాక్సెస్ ఉంది. నేను యాక్సెస్ ఇస్తున్నాను అని ఆయన అనుకోడు, మేము యాక్సెస్ ఇలా అనుకోరు, అలా ఉంటుంది అక్కడ. అంతే నేచర్ అన్నమో నార్మల్గా ఉంటుంది అంతే అంతే అంతే. యా, నేను అంటే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరు ఆకాష్ పూరి గారు వచ్చినప్పటి నుంచి మీరు సపోర్ట్ చేసే విధానం, లైక్ అంటే మీరు ఒక బాబాయ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఉండి సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా నేను ఒక గెస్టర్, అంటే ఆకాష్ పూరి గారు శ్యామల గారి ఇంటికి వెళ్ళి మనీ డొనేట్ చేయడం, ఇదంతా అసలు ఆకాష్కి అంటే ఇంత మంచి ఫస్ట్ నుంచి అంతే అండి. తను అంటే ఎలా ఉంటుంది, అంటే ఎలా ఉంటుంది మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే పర్లేదు, బాగానే మాట్లాడుకుంటాం. ఓకే. సో మీరు రవితేజ గారితో కానీ ఇంతకుముందు పూరి గారు చేసే సినిమాలో అపేర్ అవుతూ అలా ఒక మల్టీ స్టార్ లాగా అనుకోవచ్చు, కానీ మీరు వై ఆకాష్ పూరి ఒక మల్టీ స్టార్ ఏదైనా చేస్తే బాగుంటుందని చాలా మంది ఒపీనియన్ మీకు చెప్పుంటారు. చెప్పారు చాలా. సో ఎప్పుడు చేయబోతున్నారు మీరు? లైక్ అంటే మీ చేతిలో ఉన్న థింగ్ యూనో డైరెక్షన్ పూరి గారు కానీ మీరు యూనో ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఈ సినిమా ఆడింది అనుకోండి, అలానే ఇప్పుడు ఆకాష్ మంచి సినిమా చేస్తాను అనుకోండి, అన్నీ బాగుంటే హెల్దీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది నేను యాక్చువల్లీ చాలా కమెంట్స్లో వాటిలో చదివి అడుగుతున్నాను అనమాట, మీ ఇద్దరు మల్టీ స్టార్ చేస్తే బాగుంటుందని వాళ్ళ చెప్తూ ఉంటారు కదా జనరల్లీ. సో ఒక పథకం ప్రకారం అనే మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఫెబ్లో. సో ఎలా ఉండబోతుంది ఏంటి? సో ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారంటే? ఒక పథకం ప్రకారం డెఫినెట్గా అంటే సినిమాలో మీరు ఒక థ్రిల్ ఫీల్ అవుతారండి. ఆ 2 hours కూడా మీరు ఎంగేజ్ అవుతారు. అదే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంటే కాదు ఎంగేజ్ చేసేది, కామెడీయే కాదు, ఒక సస్పెన్స్ కూడా మనల్ని ఎంగేజ్ చేస్తుంది. కాబట్టి ఇది ప్యూర్లీ ఎంగేజ్ అవుతారండి సినిమాకి. అంతే. మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది పక్కన పెడితే ఈ విలన్ గొడవ మనకు ఉంటుంది. అది ఎవరు అనేది కనిపెట్టి మీరు కూడా గెస్ చేయండి, ఆర్ ఎల్స్ కమెంట్ అయినా చేయండి. ఐ విల్ షేర్ విత్ సాయిరామ్ గారు. అండ్ Feb 7th ఒక పథకం ప్రకారం మీరు థియేటర్లో చూసి సాయిరామ్ గారికి ఒక మంచి బ్లెస్సింగ్ అయితే అందిస్తారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. ఎస్, థ్యాంక్ యూ. హోప్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్.